హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన చూస్తా వ్లాగ్స్. చాలా రోజు అయితే మనం వ్లాగ్ అయితే చేస్తున్నాం గైస్. ఈరోజు వచ్చేసి మనం 1 to 7 5 వ్యాప్ 7 ఇచ్చిండు లాలా కూడా ఎల్ఈజీ. ఈరోజు మాత్రం రచ్చ ఉంటుంది. ఇది క్రౌడ్ వచ్చేసి మొత్తం మన ట్రైన్లో అయితే దిగారు గైస్. తిరుపతి కావాల్సిన ఎక్స్ప్రెస్లో. బాయ్ బాయ్ కాజీపేట్. సౌండ్ అయితే చూస్తున్నాడు. ప్లాట్ఫామ్ అయితే మొత్తం అయితే అక్క చెవి దాకా మొత్తం బుక్ అయితే ఉన్నాయి. మొత్తం బుక్ అటువైపు అయితే ప్యాక్ అయితే ఉన్నాయి. ఇటు అయితే మొత్తం రోడ్డు. కాజీపేట్ అవుటర్లో అయితే మొత్తం అయితే కాజీపేట్ రైల్వే స్టేషన్ అయితే మొత్తం రెనోవేషన్ అయితే చేస్తున్నారు గాయస్. మొత్తం రెనోవేషన్ ఫుల్ రెనోవేషన్ అయితే అవుతుంది. 10% వర్క్ అయితే ఉంది గాయస్. మొత్తం అయితే రెనోవేషన్ వర్క్ అయితే మొత్తం బీభత్సంగా అయితే అవుతుంది గాయస్. సో గాయస్ లోపల అయితే బ్యూటిఫుల్గా అయితే థీమ్ అయితే ఇచ్చారు గాయస్. ఇక్కడ వరంగల్లో ఒక టోటల్ హిస్టరీ ఒక టెంపుల్స్. ప్రజెంట్ టైంగా మనం చూసినట్లయితే 9:59 అయితే అవుతుంది గాయస్. ఎగ్జాక్ట్లీ 10 వచ్చేసి ఆటోమేటిక్ వెండింగ్ టికెట్ మిషన్ గాయస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన చూస్తా వ్లాగ్స్. చాలా రోజు అయితే మనం వ్లాగ్ అయితే చేస్తున్నాం గాయస్. ఈరోజు వచ్చేసి మనం 1 to 7 5 7 అయితే ట్రావెల్ చేస్తున్నాం. సికింద్రాబాద్ నుంచి అయితే సిర్పూర్ కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే జర్నీ చేస్తున్నాం గాయస్. ప్రజెంట్ అయితే మనం బోటింగ్ ప్రజెంట్ వచ్చేసి కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే బోటింగ్ అవుతున్నాం గాయస్. ప్రజెంట్ టైం వచ్చిన అయితే 10:01. మన ట్రైన్ వచ్చేసి ఒక 15 minutes డిలేలో అయితే వచ్చింది గాయస్. మన ట్రైన్ ఒక కోచ్ ఫార్మేషన్ అయితే ఇంకా ఇవ్వలేదు గాయస్. మనం వచ్చేసి 1 to 7 5 7 సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ. ముందుగా వచ్చేసి గుంటూరు సికింద్రాబాద్ ఇంటర్సిటీ ట్రైన్ అయితే వచ్చింది గాయస్. మనం వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వెళ్ళాలి. సో గాయస్ గుంటూరు ఇంటర్సిటీ పోగానే మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అసైన్ చేశారు. మొత్తం క్రౌడ్ వచ్చేసి మన గుంటూరు ఇంటర్సిటీకి అయితే దిగారు గాయస్. వీళ్ళంతా క్రౌడ్ వచ్చేసి సో గాయస్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే శాతవాహన అయితే ఇచ్చాడు. విజయవాడ టు సికింద్రాబాద్ శాతవాహన వ్యాప్ 7 ఇచ్చాడు. మేము లాస్ట్ టైం జర్నీ చేసినప్పుడు కళ్యాణ్లో వచ్చింది. కళ్యాణ్ జంక్షన్ శాతవాహన కోనార్క్ ఎక్స్ప్రెస్ అది. సారీ శాతవాహన కోనార్క్ ఎక్స్ప్రెస్ కళ్యాణ్ జంక్షన్ లోక అయితే ఇచ్చాడు వ్యాప్ 7. స్టాప్ ఉందా కళ్యాణ్? సో గాయస్ మనం ఇప్పుడైతే 1 to 7 15 సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాం. ప్రజెంట్ మన ట్రై సిటీస్లో ఉన్న కాజీపేట్ జంక్షన్ నుంచి అయితే ట్రావెల్ చేస్తున్నాం గాయస్. ఇప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే మొదటి ట్రైన్ అయితే ఇస్తున్నాం. నేను మనకైతే వ్యాప్ 7 ఇచ్చిండు లాలా కూడా ఎల్ఈజీ. ఈరోజు మాత్రం రచ్చ ఉంటుంది. 39118 వ్యాప్ 7 ఈరోజు మొత్తం రచ్చ వ్యాప్ 7 అంటే మనకు తెలిసి లాలా కూడా సంబంధించిన లోక అయితే ఇచ్చిండు. మన ఒక ట్రైన్ ఒక నేమ్ గాయస్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ సిరిపూర్ కాగజ్ నగర్. వీళ్ళంతా డిపార్టింగ్ వచ్చేసి మన ట్రైన్కి అయితే డిపార్టింగ్ అవుతున్నాయి గాయస్. కాజీపేట్కి అనేది 15 minutes డిలేతో అయితే వచ్చింది గాయస్. ఎక్స్ప్రెస్ కాగజ్ నగర్ జనరల్ కోచ్. మనైతే ఇలాగైతే ఎక్కుదాం జనరల్. ఇవన్నీ జనరల్ కోచెస్ గాయస్. మనం ఒక కోచ్ అయితే ఎక్కేద్దాం. సో గాయస్ ఇది క్రౌడ్ వచ్చేసి మొత్తం మన ట్రైన్లో అయితే దిగారు గాయస్. సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్లో ఈ క్రౌడ్ మొత్తం మన ట్రైన్లోకి అయితే దిగారు. ఇదైతే ఒక 5 minutes అయితే స్టాప్ అయితే ఉంది. సో గాయస్ మన ట్రైన్ అయితే ఇంకొక 2 minutesలో అయితే ఇక్కడ అయితే సిగ్నల్ అయితే వచ్చింది గాయస్. 2 minutes అయితే పట్టలేదు, సిగ్నల్ వచ్చేసింది. మనం అయితే వెళ్దాం. 20 minutes డిలేతో అయితే మన ట్రైన్ అయితే కాజీపేటలో అయితే లెఫ్ట్ అవుతుంది గాయస్. స్లోగా మన కాజీపేట డిపార్ట్ అయితే అవుతుంది గాయస్. ఇక్కడ నుంచి 130 అయితే ఉంటుంది గాయస్. ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ అయితే స్పీడ్ అయితే చేస్తారు. బీభత్సమైన స్పీడ్ అయితే చేస్తారు ఇక్కడ నుంచి. కాజీపేట అయితే మొత్తం రినోవేషన్ వర్క్ అయితే చేస్తున్నాడు మొత్తం. బాయ్ బాయ్ కాజీపేట్.
కాజీపేట అయితే వచ్చేసి మొత్తం అయితే ఇంకొక ప్లాట్ఫామ్కి అయితే ఇది కొత్తగా బుకింగ్. మనం వచ్చేసి కాజీపేట అవుటర్లోకి అయితే మనం అయితే నాగ్పూర్ అయితే వెళ్తున్నాం గాయస్. ఈ రోడ్ మనమైతే ముందైతే సికింద్రాబాద్ నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ అయితే వస్తుంది. ఈ యొక్క లైన్ ఉంది కదా, ఈ లైన్ వచ్చేసి వరంగల్ వైపు అయితే వెళ్ళే లైన్. మనం చాలా రోజుల తర్వాత అయితే వైట్ కలర్ వందే భారత్ అయితే చూస్తున్నాం గాయస్. మినీ వందే భారత్ సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్. హాయ్ ఫ్రెండ్స్, ఇక మహాభారతం ట్రైన్ వస్తుంది. ఇంకోటి విశాఖపట్నం ఎంఎంటీ ముంబై ట్రైన్ గాయస్. అది వచ్చేసి విశాఖపట్నం, అది వచ్చేసి వరంగల్ వైపు వచ్చే లైన్ గాయస్. వరంగల్ నుంచి వచ్చేసి కాజీపేట అయితే ఉంటుంది. పైకి వెళ్ళి వచ్చేసి కాజీపేట ఒక రోడ్ వే గాయస్. వరంగల్ టు కాజీపేట హైదరాబాద్ మెయిన్ లైన్ హైవే గాయస్. అది మనది గుడ్ కార్ దగ్గర జర్నీ చేస్తున్నాం గాయస్. గుడ్ ఆఫీసర్ మెయిన్ లైన్ కాదు. బై గుడ్స్. ప్రజెంట్ మనకైతే స్పీడ్ అయితే స్లో ఇంక్రీజ్ చేస్తున్నాడు టువర్డ్స్ వడ్డపల్లి చెరువు నుంచి. ఇదంతా వచ్చేసి వడ్డపల్లి లేక్ గాయస్. వడ్డపల్లి చెరువు లేక్, బ్యూటిఫుల్ కర్వ్ వ్యాప్ 7. ఇదంతా వచ్చేసి వడ్డపల్లి చెరువు లైన్. మెయిన్ లైన్లోకి అయితే వచ్చేసాం. ఈ యొక్క ఫ్యాట్ వీల్కి అయితే ఫిదా గాయస్. మనం అయితే లేస్తున్నాడు. స్పీడ్ 120 అయితే ఉంది కదా. స్పీడ్ వచ్చేసి ఈ లైన్లో సిక్సాగ్ అయితే మొత్తం అయితే ట్రైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కొడుతున్నాడు బీడింగ్. ఈ యొక్క ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎలా చూసినట్లయితే 296 కిలోమీటర్స్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు సిరుపూర్ కాగజ్ నగర్. ఈ ట్రైన్ కనుక హాల్టింగ్ స్టాప్ కనుక చూసినట్లయితే సుమారు 16 హాల్టింగ్ స్టాప్స్ అయితే ఉన్నాయి సికింద్రాబాద్ నుండి సిరుపూర్ కాగజ్ నగర్ మధ్యలో. ఈ ట్రైన్ ప్రతిరోజు రన్ అవుతుంది సికింద్రాబాద్ నుండి సిరుపూర్ కాగజ్ నగర్ మధ్యలో. ట్రాక్స్ కాబట్టి గాయస్ 130 అయితే లేపుతున్నాడు మంచిగా. ఇలా ట్రాక్స్ కూడా తగ్గట్టు అయితే స్పీడ్ లిమిట్స్ అయితే ఉన్నాయి. ఫ్యాట్ వీల్ అయితే ఎంజాయ్ చేయండి గాయస్. బాబా బ్యూటిఫుల్ లొకేషన్స్. సీనరీ అయితే నెక్స్ట్ లెవెల్ సీనరీస్ అయితే ఉన్నాయి. ఫ్యాట్ 130.
ఉన్నాయి గాయస్. మొత్తం వచ్చేసి వరి పొలాలు అయితే వేశారు ట్రాక్స్ పక్కన పొండి. ఆడిస్తున్నాడు. స్కిప్పింగ్ అసంపర్తి రోడ్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం గాయస్. 130 ప్లాట్ఫామ్ అయితే కాబట్టి ఫ్లాట్ వీల్ నెక్స్ట్ ఫ్లాట్ వీల్ వస్తుంది. ఉప్పల్ అవుటర్లో అయితే లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి కదా. లొకేషన్ ఉప్పల్ అవుటర్లో 3 కిలోమీటర్స్ టు ఉప్పల్. ఉప్పల్ నేల వా 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 ఉప్పల్. సేమ్ 15 నిమిషాలు డిలేతో అయితే మనం అయితే ఉప్పల్కి అయితే వచ్చాం గాయస్. ఉప్పల్ మనకైతే ప్లాట్ఫామ్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే వచ్చింది. మనమైతే రైట్ సైడ్లో ఉన్నాం. సో గాయస్ ఉప్పల్కి అయితే సేమ్ డిలేతో అయితే వచ్చాం. ఉప్పల్ ఒక స్టేషన్ బయట అయితే గాయస్ మొత్తం అయితే బొగ్గు అయితే ఉంది. మిమ్మల్ని డిస్టర్బ్ ఇస్తాం. మొత్తం అయితే బొగ్గు అయితే ఇచ్చాడు. స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు. ప్లాట్ఫామ్ అయితే ఇది మొత్తం అయితే అక్కడి నుంచి దాకా అయితే మొత్తం బొగ్గు అయితే ఉంది. మొత్తం బొగ్గు అటువైపు అయితే ట్రాక్స్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ అయితే మొత్తం రోడ్డు మొత్తం అయితే బొగ్గు కవర్ చేశారు. మన కోచ్ రెడ్ హార్న్ అయితే ఇచ్చారు. మనమైతే గాయస్ కొంతమంది అయితే దిగారు గాయస్. ఎక్కువ క్రౌడ్ అయితే ఫిల్ అయితే కాలేదు. మనకైతే సిగ్నల్ అయితే వచ్చింది. వెళ్దాం. డిపార్టింగ్ ఉప్పల్. మాకు సిగ్నల్ వచ్చేసింది, మేము వెళ్తాను.
బాయ్ బాయ్. మాకు సిగ్నల్ వచ్చేసింది, మీకు సిగ్నల్ అలా ఇంకా ఓవర్. బ్యూటిఫుల్గా అయితే కర్వ్ అయితే ఇచ్చాను గాయస్. ఒక స్నేక్ మెలకలు మెలకాలి. ట్రాక్స్ అయితే మెయిన్ లైన్కి అయితే వెళ్ళాం. ఇంకా స్టార్ట్ చేస్తారు కదా, ఇంకా వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. బిల్డింగ్ బాగుంది, గ్రీనరీ మధ్యలో అయితే బిల్డింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది గాయస్. అది వచ్చేసి ఏంటిదో కోలా మీకు తెలిసినట్టుంటే టాప్ అయ్యాడు ఉప్పల్ అవుటర్లో. సో గాయస్ ఇది వచ్చేసి అసెంపర్తి రోడ్ గాయస్. అసెంపర్తి టు కరీంనగర్ వెళ్ళే రోడ్ గాయస్. అక్కడ దూరంలో మీకు అయితే రోడ్ అయితే అవపడుతుంది కదా, వచ్చేసి అసెంపర్తి కరీంనగర్ వెళ్ళవలసిన లైన్. ఏమన్నా బ్యూటిఫుల్ కర్వ్ అయితే ఇచ్చుకుంటా. బ్యాక్ చాలా కూడా సంబంధించిన బ్యాక్ తుమ్మలు ఎప్పుడు కూడా మనం ఎక్కినాక సెకండ్ స్టాప్ అయిన జమ్మికుంటకు అయితే వచ్చాం గాయస్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 జమ్మికుంట. ప్లాట్ఫామ్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది, మనైతే రైట్ సైడ్లో ఉన్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అసైన్ చేశారు. అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute గాయస్. సో గాయస్ జమ్మికుంట ఒక స్టేషన్ కూడా వచ్చి JMKT జమ్మికుంట. అఫీషియల్ స్టాప్ 1 minute. మన కోచ్లో అయితే కొంతమంది దిగుతున్నాం గాయస్ జమ్మికుంటలో. సో గాయస్ చాలామంది అయితే మన కోచ్ ఇచ్చాలి, పక్క కోచ్ చాలామంది అయితే జమ్మికుంట దిగుతున్నాం. చాలామంది క్రౌడ్ అయితే జమ్మికుంటలో అయితే దిగారు గాయస్. థర్టీ మినిట్స్ డిలే అయితే జమ్మికుంటకు అయితే వచ్చాం. జమ్మికుంట రైల్వే స్టేషన్ అవుటర్. బాయ్ బాయ్ జమ్మికుంట. ఇక్కడ నుండి ఉన్నాయి గాయస్ లొకేషన్స్, నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్ అయితే
గాయస్ మన ట్రైన్ యొక్క కోచ్ ఏంటంటే చూసినట్లయితే 19 జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి, 4 అయితే రిజర్వేషన్ కోచెస్ అయితే ఉన్నాయి గాయస్. ఈ ట్రైన్ వచ్చేసి ఒక డైలీ రన్ ట్రైన్. ఈ ట్రైన్ ఒక కనెక్షన్ చూసినట్లయితే సికింద్రాబాద్ నుంచి అయితే అది సిరిపూర్ కాగజ్ నగర్ అయితే 2 గోదావరి మొత్తం ఎండిపోయింది. మొత్తం ఎండిపోయింది. మొత్తం ఎండిపోయింది. ఇక్కడైతే స్టాప్ అయితే ఉంది కదా, అఫీషియల్ స్టాప్ 1 మినిట్. చాలామంది దిగారు ఈ స్టేషన్లో. ఈ స్టేషన్లో ఎక్కువ క్రౌడ్ అయితే ఉన్నది అనుకున్నా కానీ చాలామంది క్రౌడ్ అయితే దిగారు గాయస్. క్రౌడ్ చాలా దిగింది బీభత్సంగా.
general compartment. 9, general compartment. 10, general compartment. 11, general compartment. 12, general compartment. 13, general compartment. 11:30. రెనోవేషన్ వర్క్ పెద్దపల్లి జంక్షన్ 7 minutes డిలే అవుతుంది. పెద్దపల్లి జంక్షన్కి అయితే వచ్చింది గాయస్ ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అసెంబ్లీ చేశారు. పెద్దపల్లి జంక్షన్లో అయితే 5 minutes అయితే వెయిటింగ్ చేస్తున్నాడు. జంక్షన్లో ఇంతనా వెయిటింగ్ ఉండదు కదా పెద్దపల్లి జంక్షన్లో. ఏదో ట్రైన్ ఓవర్టేకింగ్ వస్తుంది. మన ముందైతే ఒక వ్యాప్సం వస్తుందిగా. కోచ్ పొజిషన్ 3:3 అయితే ఇచ్చాడు. ఇటు సైడ్ వచ్చేసి 3:3. గూడ్స్ క్రాసింగ్ కోసం మన బండి అయితే పెద్దపల్లి జంక్షన్లో అయితే ఆపింది గాయస్. ఇదేం న్యాయం చెప్పు, గూడ్స్ పంపిస్తాను మన ఎక్స్ప్రెస్ని ఆపేసి. మన ట్రైన్ అయితే ఈ ట్రైన్ కోసం అయితే ఆపేసారు గాయస్. ఈ ట్రైన్ 19 నిమిషాలు డిలేతోనైతే మనమైతే పెద్దపల్లి జంక్షన్ అయితే మనం క్రాస్ అవుతున్నాం గైస్. బాయ్ బాయ్ పెద్దపల్లి. నెక్స్ట్ రామగుండం. ఏమన్నా లొకేషన్ సార్ గాయస్. రామగుండం అంటే ఆ గుండాలు ఇవ్వటం సైడ్ రామగుండం పేరు వచ్చింది. రాఘవనాపురం. ఓల్డ్ లోకస్. రామగుండం స్టేషన్లో అయితే ఒక అర్ధ గంట సేపు అయితే ట్రైన్ అయితే ఆపారు గ్యాస్. అంటే వేరే ట్రైన్ కోసం మన సిగ్నల్ దొరకడం కోసం
మనం వచ్చేసి ఇప్పుడైతే మన మెమో ట్రైన్ జర్నీ చేయాలి. ఆ ట్రైన్ కోసం అయితే మనం టైం కోసం ఎగ్జాక్ట్లీ సిర్పూర్ దాకా టికెట్ తీసుకున్నాం. కానీ మనం సిర్పూర్ దాకా దిగలేకపోతున్నాం. ముందు స్టేషన్ అయితే బంద్, అది మంచిర్యాల అన్నా లేకపోతే ఇంకా దాని పక్క స్టేషన్ అయినా దిగుతాం కదా. ఏదో ఒక స్టేషన్లో కంపల్సరీ దిగాలి. హాఫ్ అన్ అవర్ డిలేతో అయితే మనమైతే రామగుండంకి అయితే వచ్చాం గైస్. రామగుండం RDM స్టేషన్ కోడ్. హాఫ్ అన్ అవర్ డిలేతో అయితే మనమైతే రామగుండం అయితే స్కిప్ చేస్తున్నాం గైస్. రామగుండం పవర్ ప్లాంట్ రామగుండం. మనమైతే ఇప్పుడైతే మంచిర్యాల దిగబోతున్నాం గాయస్. ఎందుకంటే మనకు రిటర్న్ మెమో ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ కనుక మిస్ అయితే మనకు ట్రైన్ అయితే లేదు మళ్ళీ. స్టాప్ అయితే వచ్చింది మంచిర్యాల. సో గాయస్ 1 అవర్ డిలేతో అయితే మనకు మంచిర్యాల వచ్చింది. మనకైతే నెక్స్ట్ ట్రైన్ అయితే మంచిర్యాలకు అయితే ట్రైన్ ఉంది గాయస్. మంచిర్యాలనే వరంగల్కి రిటర్న్ వెళ్ళడానికి ఆ ట్రైన్ కోసం అయితే మనం మంచిర్యాల దిగినాం. సిర్పూర్ అయితే దిగలేదు. సో గాయస్ మంచిర్యాలకి అయితే మనమైతే దిగేసాం. సిర్పూర్ దాకా అయితే వెళ్తే కానీ 1 అవర్ డిలే ఉంది గాయస్. దానికి నెక్స్ట్ ట్రైన్ ఉంది. ఆ నెక్స్ట్ ట్రైన్ కోసం అయితే మనం ఇక్కడైతే దిగేసాం. మళ్ళీ ఇక్కడ టికెట్ తీసుకుని అయితే మళ్ళీ వెళ్ళాలి.